దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రార్థన చేసిన తరువాత జరిగిన సంగతులను గూర్చి మనము వింటున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన చేసిన వారు రాజైన యెహోషాపాతు మరియు ప్రజలు, పెద్దలు అందరూ ఏకీభవించి ఉన్నారు. రాజు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థించడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయన మీదకి వచ్చిన శత్రు సమూహం. ఎవరా శత్రువులు అనగా మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, శైరుమన్యపు వాసులు. వీరంతా కూడా దాయాదులే, ఇశ్రాయేలుకు బంధుత్వం కలిగిన వారే. అయితే శత్రువులైనారు. సాధారణంగా ఎవరు శత్రువులు అంటే, బంధువులే శత్రువులు, స్నేహితులు శత్రువులు. మనం బంధుత్వాన్ని కలిగి ఉంటాం, శత్రుత్వాన్ని కలిగి ఉండం. మనం స్నేహాన్ని కలిగి ఉంటాం, శత్రుత్వాన్ని కలిగి ఉండం. మరి శత్రుత్వం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, బంధువులుగా ఉన్నవారు విరోధమైతే శత్రుత్వం, స్నేహితులు తిరగబడితే శత్రుత్వం. కాబట్టి వీరు బంధువులే తిరగబడ్డారు. ఫలితం ఏమిటి అంటే, వారు శత్రువులు అయ్యారు. ఆ శత్రువు యొక్క మనస్సు అవతలి వ్యక్తిని జయించడానికి, నష్టపరచడానికి ఇష్టపడుతుంటుంది. గనుక వీరేం చేశారంటే, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు రాజు ఆ సంగతి విని భయపడ్డాడు. భయపడి దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని ప్రార్థించడానికి ఒక దినమును, ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపు వేయించారు. కనుక విరోధమైనటువంటి విషయాలు, శత్రువులు, ఇవన్నీ కూడా సహజమైన సంగతులు. అంటే భౌతిక జీవితంలో సహజమైన సంగతులే, భక్తి జీవితంలో కూడా సహజమైన సంగతులే. భౌతిక జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భక్తి జీవితంలో మాత్రం తప్పనిసరిగా శత్రువులు ఉంటారు. కనిపించేవారు కాదు, కనిపించని వారు. కనిపించని వారు అని అనగా, మన శరీరం శత్రువు, లోకము శత్రువు, అపవాది శత్రువు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది కావాలని కోరుకుంటూ ఉంది. అంటే ఇప్పుడు శత్రువు ఎవరు అని అంటే, శరీరమే శత్రువు అయితే మనకు ఎవరు శత్రువులు? మనమే శత్రువులు, అంతే కదా. మనకు మన మనసే శత్రువు. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకు ఒకదానికొకటి విరుద్ధంగా అపేక్షిస్తూ ఉన్నాయి అనేటువంటి మాట గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చెబుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏమిటి అంటే, మనకు శత్రువులు.
మన భక్తికి శత్రువులు, మన ఆత్మకు శత్రువులు. శత్రువు ఎవరో ఎరగనివాడు కాదు, అపరిచితుడు కాదు. శత్రువు బాగా పరిచయమైన వాడే. మన శరీరం మనకు బాగా పరిచయమైందే, మన మనస్సు కూడా మనకు బాగా తెలిసిందే. కాబట్టి శత్రువు ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు, శత్రువు చాలా సమీపంగా ఉన్నవాడు. అయితే ఇటువంటి శత్రువును జయించాలి అంటే ఏం చేయాలి అని అనగా, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని అనే మాట, అది మంచిది. దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. శత్రువులు భయపెట్టినప్పుడు శారీరకంగా భయపడ్డాడు, కానీ ఆ భయాన్ని వెంటనే తొలగించుకొని దేవుని యొద్ద ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. అది దైవ గ్రంథం మనకు చెబుతున్న గొప్ప విషయం. ప్రియులారా, మనలను భయపెట్టే శత్రువులు భౌతికంగా ఉంటాయి, అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఉంటారు శత్రువులు. మనం చేయవలసిన పని ఏమిటంటే, యెహోవా యొద్ద విచారణ చేయుటకు, ప్రార్థించడానికి మనస్సు నిలుపుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మనకు అన్నిట్లో మనస్సు నిలకడగా ఉంటుంది, కానీ ప్రార్థన దగ్గరే మనస్సు నిలకడగా ఉండదు. అందుచేతనే నిలకడలేని మనిషి ఎక్కడ కూడా అభివృద్ధిని పొందడు. నిలకడలేని మనిషికి అభివృద్ధి ఉండదు. నిలకడలేని మనిషి స్థిరుడు కాడు, ఏ విషయంలో కూడా స్థిరత్వాన్ని పొందడు. కాబట్టి మనం శత్రువుతో జయించడానికి మొదటి సంగతి ఏమిటంటే, దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సును నిలుపుకొనుట. అది ముఖ్యమైన విషయం. దేవుని యొద్ద ప్రార్థించడానికి, విచారణ చేయడానికి మనస్సును నిలుపుకొనవలసిన అవసరం ఉంది. మనస్సు నిలుపుకొనుట. అసలు అన్నిటికీ మనస్సే కదా మూలం. మనం ఏం చేయాలన్నా మనకు ఏం కావాలి? మనస్సు కావాలి. మాట్లాడాలన్నా మనస్సు కావాలి, తినాలన్న మనస్సు కావాలి, స్నేహం చేయాలన్న మనస్సు కావాలి. ప్రతిదానికి కూడా మనస్సు కేంద్రం. అటువంటప్పుడు ప్రార్థన చేయటానికి కూడా ఏం కావాలి? మనసే కావాలి. ప్రార్థన చేయడానికి కూడా మనసే కావాలి. అది ముఖ్యమైన విషయం. యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే, యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొనెను. అలాగూ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చాలా దైన్యముగాను, అదే సమయమునందు లోతైనదిగాను, గంభీరమైనదిగాను కనబడుతుంది. ఏమని ప్రార్థన చేశాడు అంటే, 6వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. మా పితరుల దేవా, మా పితరుల దేవా. నువ్వెవరవు అనంటే, మా స్వాస్థ్యం, మా దేవుడు, మా సొత్తు. అది వారికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం. ఇశ్రాయేలు దేవుణ్ణి తమ స్వాస్థ్యముగా, తమ భాగముగా భావించి, మా పితరుల దేవుడు, ఎప్పటి నుంచో నువ్వు మాకు దేవుడవు, మేము పుట్టకం నుంచి మాకు దేవుడు, మా పితరుల కాలం నుంచి నువ్వు మాకు దేవుడు. కాబట్టి మేము నీ వారం, నువ్వు మా వాడవు. ధైర్యం అన్నమాట. నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు, బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. కాబట్టి భయపడిన వాడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? పరాక్రమవంతుని దగ్గరికి వెళ్తున్నాడు. భయపడిన వాడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? బలవంతుని దగ్గరికి వెళ్తున్నాడు. అంతే కదా మనం చేయవలసింది కూడా. భయపడినప్పుడు భయపడవద్దు అని చెప్పే దేవుడి దగ్గరికి, శక్తి లేనప్పుడు పరాక్రమశాలి అయిన దేవుని దగ్గరికి, ఇబ్బంది కలిగినప్పుడు సమృద్ధి కలిగించు వాని దగ్గరికి కదా మనం వెళ్ళాల్సింది.
రూపాయల అప్పు అవసరమైనప్పుడు 100 రూపాయలు మన దగ్గరికి వెళ్ళాలి మనం. కాబట్టి తనకు ధైర్యం అవసరం, తనకు జయం అవసరం. ఇవన్నీ తనకు కావాలి కాబట్టి అవన్నీ కలిగిన దేవుని దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఇవన్నీ కలిగిన దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు. అది గొప్ప విషయం. తరువాత నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. మేమైతే అన్యాయం చేయలేదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది మా భూమి, మా భూమిలో మేమున్నాం. అయితే మమ్మల్ని స్వాధీనం చేసుకోవటానికి, ఓడించడానికి, చెదరగొట్టడానికి వారు వస్తున్నారు. మేము అన్యాయం చేయలేదు, అయితే వారు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది నువ్వు ఇచ్చిన భూమి, నీ స్నేహితుడైన అబ్రహామునకు అతని సంతానమైన మాకు నువ్వు ఇచ్చిన భూమి. ఇది వాగ్దాన భూమి. నువ్వు చెప్పావు, నువ్వు ఇచ్చావు, ఇందులో నివసింపజేస్తూ ఉన్నావు. కాబట్టి ఇది నీది, మేము నీ వారము, నీ ప్రజలము, మా పితరులు నీ వారు అంటూ నిబంధనను జ్ఞాపకం చేసినాడు, బంధుత్వాన్ని జ్ఞాపకం చేసినాడు. ఒక మాట చెప్పాలంటే మనం ఎవరి దగ్గర కన్నా ఒక పని కోసం పోయినప్పుడు వారికి మనకు తెలిసిన వాళ్ళను గురించి మాట్లాడుకుంటామే. ఎందుకు? సామీప్యత ఇంకా పెరగటానికి. మనం పరులం కాదు, దగ్గర వాళ్ళమని తెలియచెప్పడానికి వీలుగా వారికి మనకు తెలిసిన వారిని గురించి మాట్లాడతాం కదా. అలాగే ప్రార్థనలో వీటన్నిటినీ యెహోషాపాతు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మా పితరుడైన అబ్రహాం నీ స్నేహితుడైన వాడు, నువ్వు మాకిచ్చిన భూమి, మేము ఆయన సంతానం, నీ స్నేహితుడి సంతానం. కాబట్టి మా మీదకి వచ్చారు వాళ్ళు ఇప్పుడు. అయితే నీ వాగ్దానం మాకుంది, శ్రమలో మొరపెడితే సహాయం చేస్తావని, మా మొరను ఆలకించి రక్షిస్తావని. అందుకే నీ నామ ఘనత కోసం, మా ప్రార్థన వినడం కోసం మీ దాసులు ఈ స్థలం ముందు ఒక మందిరాన్ని కట్టించినారు. కాబట్టి మాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేశారు. కనుక ఈ ప్రార్థన లోతుగా కనిపించేటువంటి ప్రార్థన. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే తేలికపాటు ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి, పైపైన ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి. ప్రార్థనలు లోపలికి వెళ్ళి ప్రార్థించడం అనేటువంటిది కనిపించట్లేదు. దేవుని మనస్సును తాకేటువంటి ప్రార్థనలు కనిపించట్లేదు. ప్రార్థన లోతును మనము తాకుటలేదు. అది కారణం. వీరు ప్రార్థించినారు, ఆయన బలమును, ఆయన గొప్పతనాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని అన్నిటినీ గుర్తించి వాటిని ప్రార్థనలో ఎత్తిపట్టుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశారు. ఫలితం ఏమిటి అనంటే దేవుడు జవాబిచ్చాడు. అతని ఆఖరి మాటలను చూద్దాం. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి అన్యాయంగా వచ్చే వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు. సైన్యం గొప్పది, శక్తి చిన్నది. అంచేత మా వల్ల కాదు ఇది. నిస్సహాయతను వారు ఒప్పుకుంటూ ఉన్నారు. మేము అశక్తులం, మా వలన ఏమి కాదు, మా చేత ఏమీ కాదు, మేము శూన్యులం అని చెప్పి వారు ఒప్పుకొనొచ్చు ఉన్నారు. ఏమి చేయటకు మాకు శక్తి చాలదు. శక్తి అటు పోనిచ్చి అసలు ఏం చేయాలో తోచట్లేదు మాకు. మా మెదడ్లన్నీ అలాగున నిలిచిపోయాయి. గనుక నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిరి. అన్ని దిక్కులు విఫలమైనప్పుడున్న ఏకైక దిక్కు దేవుడు అనే దిక్కు. 4 దిక్కుల నుండి సహాయం రాకపోతే ఉన్న ఏకైక దిక్కు పై దిక్కు.
అనగా దేవుడే. ఆయనే మనకు సహాయం చేస్తాడు. అందుకే మాకు దిక్కు నువ్వే. చుట్టుప్రక్కల వారు మాకు దిక్కు కాదు, నువ్వే మాకు దిక్కు. మేమెవరి సహాయం కోరలేం. మా సహాయం నువ్వే, మా శక్తి నువ్వే, మా సైన్యము నువ్వే అని ప్రార్థన చేశాను. 14వ వచనం ఆఖరులో ఇలాగుంది. సరే, మొదటి నుంచి చదువుదాం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. పైన యెహోషాపాతు చేసిన ప్రార్థన ఉంది, క్రింద యెహజీయేలు ద్వారా దేవుడు పలికించిన ప్రకటన ఉంది. ఏంటా ప్రకటన అంటే 15వ వచనం. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా అంటే ఆ స్థలమందు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడు ఉద్దేశించి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎంత మంచి మాట! ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. భయపడకుడి. భయపడిన హృదయానికి జవాబు ఏమిటి? భయపడకండి. ఇదేదో ప్రవక్త చెప్పిన మాట కాదు, ఇది దేవుడు చెప్పిన మాట. భయపడకండి. దాని తర్వాత ఎలాగన్నాడు? ఇంకేమన్నాడు? జడియకండి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు. అంటే వారు ఏమని భయపడ్డారు? యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు అని భయపడ్డారు కదా. మీరేమి భయపడవలసిన అవసరం లేదు, దేవుడే యుద్ధం చేస్తాడు. దేవుడే యుద్ధము చేస్తాడు. మీరు భయపడవలసిన పని లేదు, దేవుడే యుద్ధం చేస్తాడు. ఎందుకంటే అసలు భయపడినోడు ఏమి యుద్ధం చేస్తాడు? మీరు భయపడ్డారు, మీరు యుద్ధం చేయలేరు. కాబట్టి మీ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు. మీరేమి మాత్రం భయపడకండి అని యెహజీయేలు ద్వారా దేవుడు ప్రకటించాడు. రేపు వారి మీదికి పోవుడి. యుద్ధం దేవుడే జరిగించినట్టున్నాడు. మళ్ళీ ఏంటి? రేపు మీరు వారి మీదికి పొండి. మేము పోలేమని కదా ప్రార్థన చేసింది. మళ్ళీ వారి మీదకి పొండి అంటే ఎట్లా వీలవుతుంది? పొండి. వారు జీజు అను ఎక్కుడి మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కలుసుకుందరు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మీరు పోవాలి అంతే, కానీ పోరాడాల్సిన పని లేదు. మీరు వెళ్ళాలి, యుద్ధం చేయడానికి కాదు, వెళ్ళాలి ఊరికంతే. జస్ట్ మీరు కనిపించాలి, అంతే. యుద్ధం చేసేది మాత్రం మీరు కాదు, యుద్ధం చేసేది దేవుడే. ఆ మాటలు చెప్పగానే 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. తన ప్రార్థనకు జవాబు దొరికిన తర్వాత యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే జవాబు ఇచ్చాడు దేవుడు. వాస్తవానికి అది చాలా భయంకరమైనటువంటి విషయం. అసలు తమ ఉనికికి ప్రమాదకరమైంది ఇది. వారి ఎదుట నిలవడం అసాధారణమైన సంగతి. శక్తి చాలదు, కానీ దేవుడు వారిని బలపరచగా
వారికి అనుకూలమైన జవాబును దేవుడు దయచేయగా వారందరూ దేవుణ్ణి స్తుతించిరి అనే మాట వ్రాయబడింది. అందరూ దేవుణ్ణి స్తుతించినారు గొప్ప శబ్దముతో. కహతీయుల సంతతి వారు, కోరహీయుల సంతతి వారు అగు లేవీయులు నిలవడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి అని వ్రాయబడి ఉంది. ఆ తర్వాత జరిగిన కార్యమును చూడగా వారందరూ కూడా నశించిరి అని వ్రాయబడి ఉంది. ఏ విధంగా? 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఇదేం యుద్ధం? ఇదేం యుద్ధం? వారు యుద్ధం చేయుటకు ప్రారంభం చేయగా, వారి కత్తి యుద్ధం మొదలు పెట్టగానే ఉండాలి. కానీ ఇదేం యుద్ధం? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయరు మన్యపువాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను అని ఉంది. ముందుగానే చెప్పినాడు ఆయన, యుద్ధం మీరు కాదు చేసేది, ఊరక కనిపించాలి. అట్లా యుద్ధం చేసేది మాత్రం దేవుడే. మీరు లేకుండా నేను చేస్తాడు ఆయన యుద్ధం. మీరు లేకుండా యుద్ధం చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది, అది వేరు సంగతి. మనం లేకుండా ఆయన ఏమైనా చేయగలడు, కానీ మనతోనే ఆయన ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. కానీ చేసేది మాత్రం ఆయనే. మనం ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకు? ఆ విజయంలో మనకును కొంచెం భాగం ఇవ్వడానికి. అందుకే ఇది చాలా గొప్ప విషయం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయరు మన్యపువాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి అనింది. మాటుగాండ్రంటే, మాటు అంటే దాపున, చాటున. చాటున ఉన్నటువంటి వారు సడన్ గా వారి మీద పడ్డారు. వెంటనే వారందరూ కూడా హతులైరి అని వ్రాయబడి. చాటుగా ఉన్నవారు వచ్చి శత్రువుల మీద పడ్డారు. వెంటనే వారు హతులైరి, అందరూ చనిపోయినారు. మాటుగాండ్రు ఎవరై ఉంటారు? ఏమో, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో. దేవదూతలో మరొకరు మన మెరగం. ఇది ఒక మానవాతీతమైన యుద్ధం, దేవుడే జరిగించిన యుద్ధం. కాబట్టి దేవుడే జరిగించనున్నాడు, దేవుడే జరిగించాడు. వారందరూ హతులయ్యారు అని వ్రాయబడి ఉంది. ఒకరినొకరు చంపుకున్నారట. శత్రువులను చంపడానికి వచ్చిన వారు ఏమయ్యారు? ఒకరినొకరు చంపుకున్నారు. ఇశ్రాయేలీయులను చంపడానికని వచ్చిన వారు ఏమయ్యారు? ఒకరినొకరు చంపుకున్నారు. ఒకరినొకరు చంపుకున్నారు. విచిత్రంగా ఉంది పరిస్థితి. ఒకరినొకరు చంపుకున్నారా? ఒకరిని చంపడానికి వచ్చిన వారు ఒకరినొకరు చంపుకున్నారు. ఇశ్రాయేలును చంపడానికి వచ్చిన వారు తమ్మును తామే చంపుకున్నారు. ఇశ్రాయేలును చంపడానికి కలిసి వచ్చిన వారు విరోధులై తమ్మును తామే చంపుకున్నారు. దైవ కార్యాలన్నీ ఎట్లుంటాయి అంటే ఏమిటి? మన మీదకి వచ్చిన శత్రువును, నిష్కారణముగా వచ్చిన శత్రువును, మన ఉనికి లేకుండా చేయాలని వచ్చిన శత్రువును, సంహరించాలని వచ్చిన శత్రువును, భూమి మీద లేకుండా చేయాలని వచ్చిన శత్రువును ఆయన ఏం చేశాడంటే వాళ్ళనే భూమి మీద లేకుండా చేశాడు. వారి ఉద్దేశము మంచిది కాదు, దురుద్దేశం. అంచేత వారే నాశనం అయ్యారు. ఇశ్రాయేలుకు అది గొప్ప విజయం. జీతమే కాదు, జీతంతో పాటు బోనస్ ఉంటే ఎంత బాగుంటుందో అలాగే విజయంతో పాటు ఒక బోనస్ వచ్చింది వీళ్ళకి. ఏమిటా బోనస్ అంటే, ఆ సైనికులు వస్తూ వస్తూ విస్తారమైన ధనం తెచ్చుకున్నారంట, ప్రశస్తమైన నగలు తెచ్చుకున్నారంట. ఇది చాలా విచిత్రంగా కనబడుతూ ఉంది.
25 యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా శవముల యొద్ద విస్తారమైన ధనం ప్రశస్తమైన నగలును కనబడెను అని ఉంది. సాధారణంగా యుద్ధంలో పడిపోయిన తర్వాత వారి దగ్గర ఉండి వాటిని ఓడించిన వారు, జయించిన వారు వస్తారు, తీసుకొని వెళ్తారనమాట. ఆ శవాల దగ్గర ఏమైనా ఆయుధాలు పడి ఉంటే తీసుకొని వెళ్తారు, విలువైన వస్తువులు ఉంటే తీసుకొని వెళ్తారు. అట్లా వారి దగ్గర ఏమన్నా ఉన్నాయేమో తీసుకొని వెళ్దామని వచ్చిన వీరికి ఏం కనిపించింది? విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు అని ఉంది. విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు. ఇంతకు విస్తారమైన నగలు, ప్రశస్తమైన ధనం ఎందుకు తీసుకుని వచ్చినారు వాళ్ళు? యుద్ధానికి వచ్చినారా, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి పోయినారా? యుద్ధానికి వచ్చినారా, పెళ్లికి పోయినారా? దేవుడు తన ప్రజలకు యుద్ధములో విజయంతో పాటు, దేవుడు తన ప్రజలకు విజయంతో పాటు ఆయన ధనమునిచ్చినాడు, వారికి బంగారమును కూడా అనుగ్రహించి ఉన్నాడు. శత్రువులు ప్రాణం పోగొట్టుకున్నారు, ధనం పోగొట్టుకున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు, బంగారమును పోగొట్టుకున్నారు, అన్ని పోగొట్టుకున్నారు. అంతకుముందు వారి పేరు వింటేనే భయపడిన ఇశ్రాయేలు ఇప్పుడు వారిని శవాలుగా చూస్తూ వారి దగ్గర ఏం భయపడకుండా మొత్తం వారి శవాల దగ్గర ఉన్నదంతా ఒలుచుకొని పోయారట. సాధారణంగా శవం చూస్తేనే భయం ఎవరికైనా కానీ దొంగోడికి ఏం భయం ఉంటుంది? అవునా? దొంగోడికి ఏం భయం ఉంటుంది? భయం ఉండదు. మంచి బంగారం పెట్టి శవాన్ని పాతి పెడితే మరుసటి రోజుకి అది శవం బయటపడి ఉంటుంది. ఎందుకు? దొంగోడికి అవన్నీ ఏమి ఉండవు. దొంగోడు అని అంటే ఇక్కడ ధైర్యం కలిగిన వాడు. అవునా? ధైర్యం కలిగిన వాడు. ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే, ఇంతకుముందు వారి పేరు చెప్పగానే భయపడ్డారు. ఇప్పుడు దేవుడు విజయం ఇచ్చిన తర్వాత ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ఇట్లా ధైర్యాన్ని తెచ్చుకున్నారంటే, అరే మనం వాళ్ళు బతికినప్పుడు అంటే వాళ్ళ దగ్గరికి పోలేకపోయినాములే, వాళ్ళు చనిపోయిన తర్వాతనైనా వాళ్ళ దగ్గరికి పోవాలి కదా మనం అని పోయారు. వారి దగ్గర విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు. వారు వస్తూ ఇశ్రాయేలుకి ఇవ్వటానికి తెచ్చుకున్నారనమాట. అవి వస్తూ ప్రాణం పోగొట్టుకొని అవన్నీ కూడా ఇచ్చిపోవడానికి తెచ్చుకున్నట్లుగా ఉన్నారు. అంత గొప్ప విజయాన్ని వారు పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత వారు బెరాక లోయలో కూడుకొని అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి అనేటువంటి మాట 26వ వచనంలో వ్రాయబడి ఉంది. ముందుగా మాకు దిక్కు లేదు, దిక్కు తోచదు, శక్తి లేదు అని ప్రార్థించారు. 4 దినాల తర్వాత స్తుతికుడికి ఏర్పాటు చేసుకున్నారు. బెరాక లోయలో వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి అని. అందుచేత ప్రియులారా, ప్రార్థన చాలా గొప్ప కార్యములను జరిగించగలదు అని, మన పక్షంగా యుద్ధం చేయగలదు అని, చేయవలసిన కార్యమును ప్రార్థనే చేయగలదు అని, మనము నిస్సహాయులమైనప్పుడు, మనము నిస్సత్తువ కలిగిన వారమైనప్పుడు, మనం నిరీక్షణ లేని వారమైనప్పుడు ప్రార్థన మాత్రమే మనను బలపరచగలదు, శక్తినివ్వగలదు, జయమునివ్వగలదు అనేటువంటి విషయాన్ని దేవుడి వాక్యం చాలా వివరంగాను స్పష్టంగాను మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేతనే ప్రార్థనను మనం ఆశ్రయించాలి. ఏదో మనం ఈ నెల రోజులు చేసేటువంటి విజ్ఞాపనే కాకుండా నిరంతరము మనకు శక్తినిచ్చు సాధనము ప్రార్థన అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిందిగా దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడుతున్నాము, ప్రోత్సహించబడుతున్నాము. అలాగున ప్రార్థించి జయమును పొంది ప్రభువును మహింపరచుదుముగాక.
ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమున అత్యంత దయ జాలి కలిగిన తండ్రి, స్తోత్రములు. మా జీవితాల్లో మీరు చేసిన మేలు ఉపకారం కొరకై కృతజ్ఞతాస్తుతులు. మరొక దినమునకు మీరు మమ్మల్ని తీసుకుని వచ్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయమునందు ప్రార్థించుటకు కావలసిన కృపనిచ్చి మీరు దర్శించాల్సిందిగా వేడుకొని వచ్చుకున్నాం. మీ సహాయాన్ని మాకు ఇవ్వండి, మీ క్షేమం దయచేయండి. సరిగా ప్రార్థించుటకు కృపనివ్వండి. మీ మనస్సును తాకేటువంటి అనుభవాన్ని మాకిచ్చి మహిమను పొందండి. దీవించుతారని, మనవులు అంగీకరించుతారని, మమ్మల్ని ప్రార్థనలో అంతటి బలవంతులుగా చేయమని అడుగుచు క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి.